Hello friends, welcome to ZPH School Rampivalsa. Today topic is my little world of questions. Hi Kirtana. Hi Latika. ఏంటి ఇలా సాడ్గా ఉన్నావు? మా క్లాస్ వాళ్ళందరూ ఫ్లూయెంట్లీగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, కానీ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రావడం లేదు లతిక. ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ. క్వశ్చన్స్ వేయడం, ఆన్సర్స్ చెప్పడం వస్తే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. కానీ నాకు క్వశ్చన్స్ వేయడం రాదు కదా. క్వశ్చన్స్ వేయడం కూడా చాలా ఈజీ. క్వశ్చన్స్ వేయాలంటే ముందుగా హెల్పింగ్ వెబ్స్ తెలుసుకోవాలి. హెల్పింగ్ వెబ్స్ అంటే నాకు ఏంటో తెలియదు కదా. హెల్పింగ్ వెబ్స్ అంటే ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్, కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డూ, డిడ్, డస్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఆట్ టు, యూజ్ టు, డేర్. ఇవి నాకు ముందే తెలుసు లతిక. అయితే నేను కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, అందులో హెల్పింగ్ వెబ్స్ గుర్తించు. సరే, తప్పకుండా గుర్తిస్తాను లతిక. ఈ వాక్యాల్లో హెల్పింగ్ వెబ్స్ గుర్తించు. ఈజ్, ఆర్, షుడ్, డిడ్, హ్యాస్, కుడ్, డూ, కెన్, విల్, వుడ్, were, am, does, had, was, shall, may, might, used to. చాలా బాగా గుర్తించావు కీర్తన. ఇప్పుడు నువ్వు వీటితో క్వశ్చన్స్ వేయడం నేర్చుకుంటావు. కానీ వీటితో క్వశ్చన్స్ వేయడం ఎలా లతిక? వీటితో క్వశ్చన్స్ వేయడం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీరు హెల్పింగ్ వెబ్స్ చదువుకొని ఉండండి. అంతవరకు సెలవు. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.